ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. దీంతో నేడు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేస్ల నుంచి శ్రీశైలానికి 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. దీంతో నేడు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేస్ల నుంచి శ్రీశైలానికి 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుంటుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. దీంతో నేడు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేస్ల నుంచి శ్రీశైలానికి 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటుంది. జూరాల 8 గేట్లు ఎత్తి దిగువన నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,346 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం 22 రోజుల్లోనే 55 అడుగులకు పెరిగింది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ప్రస్తుతం 569 అడుగులకు చేరుకుంటుంది. అటు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 255 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరో 50 టీఎంసీల నీరు సాగర్ ప్రాజెక్టులోకి చేరితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేయనున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఎస్ సాయి ప్రసాద్. అనుష, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ అయితే పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో 3-4 రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండుతుందని కూడా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జూరాల, సుంకేసుల బ్యారేజీల నుంచి అయితే శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,03,587 క్యూసెక్కులు చేరుతూ ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 67,346 క్యూసెక్కులను దిగువకు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, హంద్రీ నివా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతో పాటు మలప్రభ, ఘటప్రభలు వరదతో పోటెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్ లోకి అయితే 94,000 క్యూసెక్కులు చేరుతూ ఉండగా 90,000 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక నారాయణపూర్ డ్యామ్ లోకి 1,15,000 క్యూసెక్కులు చేరుతూ ఉండగా 1,01 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1,15,000 క్యూసెక్కులు చేరుతూ ఉండగా 1,22,000 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ కు వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చినట్టుగానే దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంకు ఈ ఉదయం వరకు అయితే మనకు అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం అయితే 883 అడుగులకు చేరుకుంది.
జలాశయంలో నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం 204.7889 టీఎంసీలుగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి కుడియడమల నుంచి 67,346 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇక ఏపీ విద్యుత్ కోసం 32,031 క్యూసెక్కుల నీటిని, అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని పవర్ జనరేషన్ కోసం వినియోగిస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి సాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్కే అధికారులు నిన్న ఉదయం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. అనుష, ఇప్పుడు నాగార్జున సాగర్ కి అయితే నీటి విడుదల అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అయితే తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక 2000 క్యూసెక్కులు పెంచుతూ కూడా నీటి విడుదలను అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా అయితే ఇప్పుడు వరద ఉధృతి పెరుగుతోంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ కు మరి కొన్ని గంటల్లో గేట్లు కూడా ఎత్తే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 885 అడుగుల పూర్తి స్థాయి సామర్థ్యానికి గానీ ప్రస్తుతం అయితే 883 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి సామర్థ్యం చేరుకుంది కాబట్టి మరి కొన్ని గంటల్లో శ్రీశైలం గేట్లను ఎత్తే అవకాశం కూడా కనిపిస్తోంది. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తింది. దీంతో నేడు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటుంది. జూరాల 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,346 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం 22 రోజుల్లోనే 55 అడుగులకు పెరిగింది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ప్రస్తుతం 569 అడుగులకు చేరుకుంటుంది. అటు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 255 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరో 50 టీఎంసీల నీరు సాగర్ ప్రాజెక్టులోకి చేరితే గేట్లు ఎత్తి దిగువన నీటిని రిలీజ్ చేయనున్నారు అధికారులు.